అల్లూరి సీతారామరాజు జిల్లా ముంచంగిపుట్టు మండలంలో గల 23 పంచాయతీల పరిధిలో 4731 పీఎం జన్మన్ హౌసింగ్ లబ్ధిదారులకు బకాయి బిల్లులు చెల్లించాలని, జనరల్ కోటాలో ఇల్లులు మంజూరు చేయాలని తహసీల్దార్ కార్యాలయం వద్ద గిరిజన సంఘం ఆధ్వర్యంలో సోమవారం ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గిరిజన సంఘ జిల్లా ఉపాధ్యక్షుడు కొర్ర త్రినాథ్, గిరిజన సంఘ మండల అధ్యక్షుడు ఎంఎం శ్రీను, మండల వైస్ ఎంపీపీ సత్యనారాయణలు మీడియాతో మాట్లాడుతూ పీఎం జన్మన్ గ్రామీణ హౌసింగ్ లబ్ధిదారుల బకాయిలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం పెంచిన ₹1,00,000 వెంటనే చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గ్రామీణ హౌసింగ్ను కూడా వెంటనే విడుదల చేయాలని, 2 నెలల పాటు హౌసింగ్ బిల్లులు జమ కాకపోవడంతో లబ్ధిదారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని అన్నారు. हाउसिंग सर काफ़ी हाउसिंग కాబట్టి ఇది ప్రధానమైన సమస్యగా జనాల్లో ఉంది. తప్పితే ఇది దీనికి నిర్మాణానికి ₹10,00,000 ఇవ్వాలి. పీఎం జన్మన్ తో పాటు జనరల్ కేటగిరీ వాళ్ళందరికీ ఇల్లు బిల్లులు చెల్లించాలి. బకాయి పట్ట ఇల్లు నిర్మాణ బిల్లులు వెంటనే బడ్జెట్ రిలీజ్ చేయాలి. బకాయి పట్ట ఇల్లు బకాయి పట్ట పీఎం జన్మన్ ఇల్లులతో పాటు జనరల్ కేటగిరీ వారికి ₹10,00,000 ఇవ్వాలి. ఇసుక, సిమెంట్, ఐరన్ పెరిగిన ధరలకు అనుగుణంగా గిరిజనులు నిర్మించుకున్న ఇల్లులకు ₹10,00,000 ఇవ్వాలి. ఆదివాసుల ఐక్యత. నా పేరు పాటుబోయి సత్యనారాయణ, ముంచంగిపుట్టు మండలం వైస్ ఎంపీపీ. నేను ముంచంగిపుట్టు మండలంలో పీబీటీజీలకు సంబంధించి పీఎం జన్మన్ అలాగే పీఎంవైకి సంబంధించిన దాంట్లో ఇప్పటికీ ఫస్ట్ బిల్లు, సెకండ్ బిల్లు, థర్డ్ బిల్లు ఈ రకంగా చూసుకుంటే మొత్తం టోటల్గా ఆగిపోయి ఉంది. మొత్తం 3వ బిల్లు ఇచ్చిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. అలాగే ఎన్ఆర్జీఎస్కి సంబంధించిన దాంట్లో కూడా బకాయి పూర్తిగా ఉండిపోయింది, ఏ ఒక్కరు కూడా అందలేదు. అలాగే ప్రభుత్వం గిరిజన సంఘం ఆధ్వర్యంలో పూర్తి స్థాయిగా పోరాడిన సందర్భంగా ₹1,00,000 ఇస్తామని ప్రభుత్వం ఒప్పుకొని ఇప్పటి వరకు మొండి చేయి చూపింది. ఇది ప్రభుత్వం నిర్లక్ష్యమని మేము చెప్పదలిచాం. అలాగే ఈ పీఎం జన్మన్కి సంబంధించి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కూడా గడువు డిసెంబర్ వరకు అని 5వ తారీఖు వరకు లేకపోతే డిసెంబర్ లోపు అని చెప్పడం అనేది ఇది దుర్మార్గమైన చర్య. ఏజెన్సీ ప్రాంతంలో ఇసుక ధర, లేకపోతే సిమెంటు, లేకపోతే మిగిలిన అన్ని రకాలుగా కూడా మొత్తం రేటు పెరిగిపోయింది. అలాగే ఈ ప్రాంతంలో ఇల్లు కట్టుకోవడానికి చాలా దుర్భరమైన పరిస్థితి, బాధాకరమైన ఇబ్బందులైన పరిస్థితులు రైతులు ఎదుర్కొంటున్నారు. ఈ సందర్భంగా ఈ రకమైనటువంటి అడ్డంకి పెట్టడం, ఖచ్చితమైన గడువు అని చెప్పడం అనేది దుర్మార్గం. ఖచ్చితంగా వీళ్ళందరినీ బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాం. నా పేరు ఎంఎం శ్రీను, ఆదివాసీ గిరిజన సంఘం ముంచంగిపుట్టు మండల అధ్యక్షుడిని. ఈరోజు ముంచంగిపుట్టు మండలంలో పీఎం జన్మన్ హౌసెస్తో పాటు జనరల్ కేటగిరీ వాళ్ళైనటువంటి ఆదివాసులందరికీ కూడా, గిరిజనులందరికీ ₹10,00,000 ఇవ్వాలని చెప్పి నిరసన ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇప్పటికే 60 రోజులు దాటినప్పటికీ పీఎం జన్మన్ కానీ లేదా జనరల్ కేటగిరీలో ఉన్నటువంటి ఆదివాసులకి బిల్లులు చెల్లించకుండా తీవ్ర నిర్లక్ష్యం చేశాయి. అలాగే ఇప్పటికే అధికారులు వారం రోజుల్లోపు డబ్బులు లేకపోతే కలెక్టర్ ఆఫీస్కి వెళ్తామని చెప్పి కూడా పిలుపునివ్వడం జరుగుతుంది. అలాగే ఎస్సీ ఎస్టీ అంటే కేస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తే వాళ్ళకి జన్మన్ కేటగిరీ హౌసెస్ వాళ్ళకి ₹1,00,000, జనరల్ కేటగిరీలో ఉన్నటువంటి తెగల వాళ్ళకి ₹75,000 అని చెప్పేసి అన్నారు. అది కూడా పూర్తిగా చెల్లించలేదు. 2.20 సర్వే ఏవైతే చేశారో ఆ సర్వే చేసినటువంటి భగత, వాల్మీకి, గౌడు, నా పేరు కొర్ర త్రినాథ్, సిపిఎం పార్టీ మండల కార్యదర్శి. ఈరోజు ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో ఏదైతే పీఎం జన్మన్ హౌసింగ్ బిల్స్ ఇవ్వాలని చెప్పి, అలాగే జనరల్ కేటగిరీ వాళ్ళకి సంబంధించి కూడా వాళ్ళకి ఇమ్మీడియట్లీగా తక్షణమే విడుదల చేసి వాళ్ళందరికీ కూడా ఇల్లు కట్టివ్వాలని చెప్పి, అలాగే ఏదైతే ఈరోజు మొత్తం సిమెంట్ రేటు పెరిగింది, ఇసుక రేటు పెరిగింది, ఐరన్ రేటు పెరిగింది, అలాగే లేబర్ రేటు కూడా పెరిగింది. కాబట్టి దానికి కాస్ట్కి తగ్గట్టుగా ధరలకి అనుగుణంగా ఈరోజు ₹10,00,000 ఇవ్వాలని చెప్పి, అలాగే ఏదైతే పీఎం జన్మన్ హౌసింగ్ కి సంబంధించి బకాయి పడిన
పడిన బిల్లులు ఉన్నాయో ఆ బకాయి పడిన బిల్లులు వెంటనే ఇవ్వాలని చెప్పేసి ఈరోజు ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో ఈరోజు ఈ తహసీల్దార్ కార్యాలయం ముట్టడించడం జరిగింది. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి అలాగే ప్రభుత్వ అధికారులు వెంటనే స్పందించి తక్షణమే 10 లక్షల రూపాయలు ఈ ఇల్లుకి సంబంధించి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అలాగే బకాయి పడిన బిల్లుకి సంబంధించి కూడా వెంటనే విడుదల చేయాలి. జనరల్